శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్న సంతోషంగా ఎలా ఉండొచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాం కదండి. ఈ ఈ జీవితంలోని నిజంగా సంతోషం అనేది ఎలా వస్తుందండి? ఆ సంతోషం అనేది మనకు రావాలంటే ఆ దేవుని చేతిలో కూడా ఏం లేదండి, మన చేతిలోనే ఉంది. మనము ఆనందాన్ని ఇచ్చేది నమ్మి మీరు దేనిని స్వీకరించినా, మనకి ఆనందాన్ని ఇచ్చేదాన్ని దేన్నైనా మనము స్వీకరించిన దాంతోపాటు ఉచితంగా కొన్ని సవాళ్ళు మనకి ఎదురవుతుంది. ఇది కూడా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా భక్తితో శ్రద్ధతో ప్రేమతో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే పనుల్లోని కొంతమంది ఎలా ఆలోచిస్తారు? నెగిటివ్గా ఆలోచిస్తారు, కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు. ఇలాగా వీడు ఇన్ని పనులు ఇంతమందికి లేదా సపోజ్ భోజనాలు పెడుతున్నాడు, లేకపోతే ఈ గొప్ప పనులు చేస్తున్నాడు, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటావు? ఏమిటి వీడు ఇలా చేస్తున్నాడు అని ఇది మానవ సహజం. ఇప్పుడు వాడు చేయడు, ఇతరులు చెరపాలని చూస్తాడు, చేసేవాళ్ళకి పేర్లు పెడతాడు. ఇందులోని అంటే మంచి పనులు చేసేవాడి దగ్గర చెడ్డను వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ గుణము, వాళ్ళ నైజము అది. ఎందుకు వీడు సంతోషంగా ఉండాలి, నేను లేనే సంతోషంగానే వాడెందుకు ఉండాలి అనే భావన ఇక్కడ. ఇది ఈ మానవ జీవితాల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఎన్నో కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి, వాటిలో ఉండదండి. ఉంటుంది అంటే ఆహారం కోసం, దాని స్వార్థం కోసం ఇతర జీవిని చంపి తినడము, ఇవన్నీ ఉంటాయి. అంటే భగవంతుడు ఏర్పరిచింది, ఇదంతా భగవంతుడు పెట్టింది. ఈ మానవ రూపానికి వచ్చేటప్పటికి అబ్బబ్బబ్బబ్బా ఎన్ని రకాల బుద్ధులు ఉంటాయి. ఒకడు వెతికితే చూడలేడు. వాళ్ళు ఆనందంగా ఉంటే కనీసం అయ్యో వాళ్ళు సంతోషంగా ఉన్నారే అనే వీడు సంతోషంగా ఉండడం చాలా తక్కువ. ఎందుకు వాళ్ళు అంత సంతోషంగా ఉండాలి? నేను లేనే అంత సంతోషంగా అంటే నువ్వు చేసుకునే నీ బుద్ధికి నీకు ఫలితం అట్లా ఉంది, వాళ్ళు చేసుకునే బుద్ధికి వాళ్ళ ఫలితం అట్లా ఉంది. దీనికి దానికి ఎలాగా మనము చెప్తామండి కదా. చాలా చాలా ఇది ఎక్కువైపోయిందండి ఈ కలియుగంలో మాత్రము. ఇప్పుడు చాలామంది కొంతమంది వ్యక్తులు చాలా గొప్పగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి మంచి మంచి జాబులు చేసుకుంటూ ఉంటారు. అలాగే బిడ్డలు బాగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారు. అది ఇంకో ఫ్యామిలీ సభ్యులకి ఇష్టం ఉండకపోవచ్చు. నా ఫ్యామిలీలో నా బిడ్డలు చదువుకోలేదు, మా ఇంట్లో ఎవరు ప్రయోజకులు లేరు, వాళ్ళు ఎందుకు అలాగైపోయారు అనే ఈ స్వార్థ బుద్ధితో ఆలోచించి ఏం చేస్తారు? ఎక్కువగా చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఆ బాగుపడిన వాళ్ళు బాగానే ఉంటారండి, సంతోషంగా ఉంటారు. కానీ ఇతరుల గురించి మనం ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో మనకే నష్టం. అందుకని దీన్ని భగవంతుడు ఎలాగంటే వాడు జన్మతా వచ్చిన బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి భగవంతుడు కూడా ఏమీ చేయదు. మన బుద్ధిని
ఆ యొక్క మంచి మార్గానికి నడిపించుకుంటూ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే అంటారు కదా, చెరపకురా చెడవు. మనం ఎప్పుడైతే ఇతరులని మనము దూషిస్తూ వాళ్ళ గురించే మన జీవితం అన్నట్టుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు, అది చాలా తప్పు. మనకి చేసుకోవడానికి, మనం బతకడానికి, మనము తినడానికి, మనము ఉండడానికి మనకే ఎన్నో కష్టాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి వదిలేసి ఇతరుల గురించే మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని బదులు కనీసం భగవన్నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉండే ఈ చెడు బుద్ధి తగ్గి మంచి ఆలోచనలు అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా దాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అప్పుడే కదండి ఏదైనా మనము సాధించుకోగలుగుతాం. లేకపోతే ప్రతిదీ మనము ఓడిపోతాం. అప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? ఉండదు కదా. మనము ఎప్పుడైతే ఇతరులను చూసి ఆనందపడుతూ, చాలామందిని నేను కూడా చాలామందిని గమనిస్తూ ఉన్నానండి. ఇప్పుడు మనం గృహం కట్టుకున్నాం, చక్కగా ఉన్నాం, బాగా వేరే వాళ్ళు కూడా గృహం కట్టుకుంటున్నారు, అమ్మయ్య వాళ్ళు కూడా కట్టుకున్నారు, చాలా సంతోషం అండి అని అనుకోవాలి. వాడు ఇల్లు కట్టేసుకుంటున్నాడు, వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం కట్టుకోవచ్చు, వాడు ఇల్లు కట్టుకోకూడదు. ఇది కాదండి, ఇది కాదు స్వార్థం అంటే, ఇది కాదు సంతోషం అంటే. ఇతరులు కూడా మనలాగే సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా గృహం కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా మంచి వృత్తిలోకి రావాలి. నిజంగా మనకి లేదనుకోండి ఆ యొక్క మంచిగా జీవన విధానం మనకు లేకపోయినా కూడా ఇతరులు మంచిగా ఉన్నప్పుడు మనం ఆనందించగలిగితే మనకు తెలియకుండానే ఆ ఆనందాన్ని భగవంతుడు మనకిస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మనము అసూయతో కాకుండా ఇతరులని చూసైనా సరే మనము చేసుకోలేని పనిని వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఆనందించగలిగితే ఓహో భగవంతుడు కూడా మెచ్చి ఓహో దీనికి లేకపోయినా కూడా ఇతరులు చూసి ఆనందిస్తుంది, పాపం దీనికి కూడా ఏదో ఒక అవకాశం ఇద్దామని ఆ భగవంతుడు కూడా మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు సంతోషపడడానికి. ఇంతకన్నా ఏం కావాలండి మానవ జీవితానికి కదా. మరి ఇలాగా ప్రతిదీ చూసుకుంటూ పోతే ఈ మానవ జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనలోని స్వార్థ బుద్ధి తగ్గించుకొని నిస్వార్థంగా ఆలోచిస్తూ ఎప్పుడు ఇతరులు బాగుపడ్డా మనము బాగుపడ్డా కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఒక మంచి మాటని మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు మనకి సంతోషమే ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో ఉదయం లేచిన కానించి పిల్లలు, తల్లి తండ్రి, ఉద్యోగాలు, ఈ హరి జీవితంతో సతమతమైపోతున్నాయి. ఈ టైంలో ఇతరులు బాగుపడ్డారా అనే దాని మీద కన్నా మన కష్టానికి ఫలితంతో మనము సంతోషంగా ఉన్నాము అనే సంతృప్తిని పెంచుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇతరుల గురించి చెప్పుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏముండదు. చేతనైతే ఇతరులకు సహాయం చేయడము, మనము కష్టపడుకుంటే కష్టే ఫలం అన్నారు కదండి, ఆ ఫలితం నుంచే వచ్చేదే ఆనందం. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేవాళ్ళు
ప్రతి ఒక్క కుటుంబము అనుభవించాలని కోరుకుంటాను. మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామ.